వీడిని చూస్తుంటే ఏమీ అర్థం కావడం లేదు. వీడికి బాధ కలుగుతుందో లేదా విజయం లభిస్తుందో వెల్ అవేమీ ఇప్పుడు తెలీదు. కానీ ఒక విషయం తెలిసింది, స్లిప్పరీ సర్ఫేస్ మన ప్లాన్ ని తలకిందులు చేయొచ్చు. అండ్ ఆవేశంలో చేసే జంప్ మీ బాడీ స్ట్రక్చర్ ని చూడండి. వీడు గాల్లో జంప్ చేయాలని వెళ్ళాడు. మై గాడ్, చాలా పెయిన్ కలిగి ఉంటుంది కదా. ఐ గాట్ ఇట్ మ్యాన్. ఐ విల్ టెల్ యూ, ఫుటింగ్ చాలా అవసరం. కేవలం మీరు డిస్టెన్స్ ని సెన్స్ చేయండి, ఆ తర్వాత జంప్. యా, మరి యాంగిల్ సంగతి ఏంటి? ఎంపీ బ్రో, బ్రో కెన్ యూ హెల్ప్ మీ బ్రో? బాబు క్యూ, జంప్ యాంగిల్ లో కదమ్మా, డిస్టెన్స్ లో చేయాల్సి ఉంటుంది. అంటే కాస్త ఎక్కువ దూరం. నేనే గుండె చేయించుకున్నాను. ఓహో, ఓ కానీ బండ తగిలి గుండె పగులుతుందని తెలియదు అనుకుంటా వీడికి. బండ వీడి గుండెని బ్యాండ్ బజాయించింది. బాబు, రివర్స్ జంప్ స్టైల్ మార్చకపోతే నీకు రోజు ఇలాగే బ్యాండ్ పడుతుంది. కానీ కొందరుంటారు, వాళ్ళకి స్టైల్ కొట్టడం అంటే చాలా సరదా. ఏది ఏమైనా సరే వాళ్ళ షో ఎప్పుడు ఫ్లాప్ షోనే అవుతుంది. అక్కడున్న వాళ్ళంతా చాలా సేపటి నుంచి వీడికి వద్దనే చెప్తున్నారు. కానీ ఆ బాబు మన క్యూ లాగా ఓవర్ ఎగ్జైట్ అయ్యాడు. అమ్మాయిలు కనపడితే చాలు స్టైల్ కొట్టడం మొదలు పెట్టేస్తారు. రే, నీళ్ళలోంచి బయటికి రారా, ఎక్కడెక్కడ ఏమేం పగిలాయో చూసుకుందాం. బాబు క్యూ, ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం విను. నీళ్లలోకి నేరుగా ఎంట్రీ ఇవ్వాలి, లేదంటే రెడ్ స్టాంపులు పడుతుంటాయి. ఎక్కడెక్కడ అనేది జంప్ చేసిన తర్వాత తెలుస్తుంది.